నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. షాద్ నగర్ ఇప్పుడు ఈ పేరు చుట్టూనే అంతా తిరుగుతుంది. ఎందుకు ఈ పేరు చెప్తున్నాము అంటే, ఇప్పుడు అక్కడున్న భూమి విలువ అమాంతం పెరిగిపోతుంది. అంటే రాబో 5 ఏళ్లలో 3 పెరిగే అవకాశం ఉంది అంటూ నిపుణులు చెప్తున్నారు. అసలు ఎందుకు షాద్ నగర్లో భూములకు అంత ప్రయారిటీ ఇస్తున్నారు, ఎందుకు అంత విలువ పలుకుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. మ్యామ్, షాద్ నగర్ ఇప్పుడు అక్కడ భూమి విలువ అమాంతం పెరుగుతుంది. అంటే చాలామంది అంటుంది ఏంటి అంటే, ఇప్పుడు గనక అక్కడ భూమి కొనుక్కుంటే రాబో రోజుల్లో కోటీశ్వరుడు అవుతారు అని చెప్పేసి అంటున్నారు. ఏంటి మ్యామ్ ఇదంతా నిజమేనా? ఇది ఇప్పుడు షాద్ నగర్ ఎలా ఉందంటే, హైదరాబాద్లో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 వైపులా చూసుకుంటే ఈస్ట్ కొంచెం డెవలప్మెంట్కి కాస్త నోచుకోలేదు, కానీ నార్త్ కానీ వెస్ట్ కానీ సౌత్ కానీ 3 వైపులా బాగా ఊపందుకుందని చెప్పొచ్చు. అసలు వెస్ట్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే వెస్ట్ అంటే ఇప్పుడు మన హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు, కోకాపేట ఇవన్నీ వెస్ట్ కింద వస్తాయి. సరే, ఇప్పుడు మనకి సౌత్ కింద చూసుకుంటే గనక షాద్ నగర్ వస్తుంది. దీనికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దగ్గర. అలాగే ఈ శంషాబాద్ ఎయిర్పోర్టు బెంగళూరు హైవే కార్నర్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. అక్కడి నుంచి అలానే ముందుకెళ్తే బెంగళూరు హైవేలో షాద్ నగర్ వస్తుంది. ఒక 15-20 కిలోమీటర్ల తర్వాత వస్తుంది. అయితే ఆ రోడ్డు బెంగళూరు హైవే ఈరోజు కీలకంగా కాబోతుంది అభివృద్ధికి. ఎట్లా అంటే, ఇప్పుడు మన కోకాపేట రోడ్డు ఉంది, శంకరపల్లి రోడ్డు అంటారు. ఈ శంకరపల్లి రోడ్డుకి బెంగళూరు హైవేకి మధ్యలో ఉన్న బిట్ ఏదైతే ఉందో అది ఈ చేవెళ్ళ, అలాగే మొయినాబాదు, అలాగే షాద్ నగర్ మధ్యలో ఆ ప్లేస్లు ఉంటాయి. అయితే చేవెళ్ళలో కొంత భాగము, మొయినాబాద్లో మొత్తం భాగము 111 ఉన్నాయి. అందుకని అక్కడ కాస్త డెవలప్మెంట్ కాస్త వెనకపట్టు ఉన్నప్పటికీ కూడా మొయినాబాదు సిటీకి దగ్గరగా ఉండటంతో మన ఫామ్ హౌస్లు అవి బాగా డెవలప్ అయినాయి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇంజనీరింగ్ కాలేజీలు అవన్నీ వచ్చాయి. కానీ చేవెళ్ళ దగ్గర నుంచి ఇటు బాంబే హైవే నుంచి బెంగళూరు హైవేకి కలిపే అంతర్గత రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు చేవెళ్ళ వరకు వచ్చి చేవెళ్ళ నుంచి షాద్ నగర్కి వెళ్తుంది. అది ఒక మంచి డెవలప్మెంట్. అయితే ఆ రోడ్లోనే చంద్రవెల్లి అనే ఒక ప్లేస్ ఉంది. అది ఒక SEZ. అంటే ఇప్పుడు మనకు శంకరపల్లి రోడ్డు నుంచి బెంగళూరు హైవే మధ్యలో కూడా బాగా డెవలప్మెంట్ అయిపోయింది. ఆ మధ్యలోనే కణహాశ్రమం కూడా ఉంటుంది. మరి సింబయాసిస్, మీరు ఇందాక చెప్పినట్టు అమెజాన్ డేటా సెంటర్, ఇవన్నీ ఉంటాయి అక్కడ. ఇంకా చాలా ఉన్నాయి. మనం వెళుతున్న కొద్ది డెవలప్మెంటే కనిపిస్తుంది తప్పితే ఎక్కడ మనకి ఖాళీ భూమి ఉన్నప్పటికీ కూడా అవి దేనికో దానికి కేటాయించబడినవే అవుతాయి అన్నమాట. అవన్నీ దాటాక షాద్ నగర్ మనకి శంకరపల్లి నుంచి వస్తుంటే షాద్ నగర్ వస్తుంది. అలాగే ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తుంటే కూడా షాద్ నగర్ వస్తుంది. ఈ షాద్ నగరు ఒక జంక్షన్ లాగా అయిపోయింది. అక్కడ ఓల్డ్ షాద్ నగరు, న్యూ షాద్ నగరు. అంటే షాద్ నగరు మధ్యలో నుంచి బెంగళూరుకి వెళ్ళే హైవే ఉంది. ఒకవైపు పాత ఊరు ఉంటుంది, ఇంకొక వైపు కొత్త డెవలప్మెంట్ వస్తుంది. ఈ కొత్త డెవలప్మెంట్లో ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మీరు MSL ల్యాబ్స్, రెడ్డి ల్యాబొరేటరీస్, అట్లాగే ఇలా రకరకాల నాట్కో కంపెనీ ఉంది. విపరీతమైన డెవలప్మెంట్ ఉంది. ఇవన్నీ అయిపోయాక ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి ఒక కనెక్టింగ్ రోడ్ ఉంది. మళ్ళీ ఆ ఫ్యూచర్ సిటీ ఒకప్పుడు ఫార్మా సిటీని ఆపేసి ఫ్యూచర్ సిటీ చేశారు కదా, అది మళ్ళీ వెళ్ళి సాగర్ రోడ్డుకి కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఉండటం వల్ల మొత్తం ఇంటర్ కనెక్టివిటీ వచ్చేసింది. అది చాలనట్లు ఇవాళ 3R వస్తుంది.
రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్డుకి ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి మధ్యలో ఉన్న భాగమే ఈ షాద్ నగర్. దీనివల్ల కూడా అక్కడ మంచి డెవలప్మెంట్ వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. అంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి అంతర్గత రోడ్లు, రేడియల్ రోడ్స్ డెవలప్ చేస్తున్నారు. దీనివల్ల మనకి ఎప్పుడైనా డెవలప్మెంట్ రావాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడే డెవలప్మెంట్ వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే హ్యాబిటేషన్ వస్తుంది. హ్యాబిటేషన్ అంటే పీపుల్ వచ్చి నివాస యోగ్యం కావాలి. ఇళ్ళు వస్తేనే డెవలప్మెంట్ వస్తుంది. ఇళ్ళు ఎప్పుడు వస్తాయి? అక్కడ ఉపాధి ఉంటే ఇళ్ళు వస్తాయి. ఇప్పుడు 50,000 ఉద్యోగాలు వస్తున్నాయి. అమెజాన్ డేటా సెంటర్, అలాగే చందనవెల్లి SEZ, ఇంకా రకరకాల డెవలప్మెంట్స్, కన్నహాశ్రమం గురించి చెప్పారు. ఇవన్నీ సింబయాసిస్ కాలేజీ, ఇవన్నీ కూడా నిత్యం రాకపోకలు ఉంటాయి. సింబయాసిస్ యూనివర్సిటీ అంటే పిల్లలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అలాగే అక్కడ ఆ ఏరియాలో హాస్పిటల్స్ డెవలప్ అవుతున్నాయి. మొత్తం అసలు రియల్ ఎస్టేట్ మొత్తం అంటే కాలనీలు డెవలప్ అవుతున్నాయి. అక్కడ 5 సంవత్సరాల్లో 3 ఇంతలు అవుతుంది అనేది అతిశయోక్తే కాదు. ఎవరైనా సరే ఈరోజు ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక 5 సంవత్సరాల్లో 3 ఇంతలు అయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఆ ఏరియాలో మినిమం 10,000 ఉంది. మ్యాక్సిమం HMDA లేఅవుట్ అయితే 20,000 ఉంది. ఈ 10,000కి 20,000కి మధ్యలో ఉన్న ఈ ల్యాండ్ ఏదైతే ఉందో 20,000 కాకపోయినా 15,000కి వచ్చినా కానీ తీసుకుంటే కనుక 5 సంవత్సరాల్లో 3 ఇంతలు మట్టుకు ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఈ డెవలప్మెంట్స్ దృష్ట్యా అక్కడ అపార్ట్మెంట్లు కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, ప్రజలు ఎవరి అవకాశాన్ని బట్టి, ఎవరి అనుకూలాన్ని బట్టి వాళ్ళు కొనుగోలు చేస్తారు. ఇప్పుడు ఈ రోడ్లు, రేడియల్ రోడ్లన్నీ రావటం వల్ల ఏమవుతుందంటే ప్రయాణ దూరం తగ్గిపోతుంది. ఒకప్పుడు హైటెక్ సిటీ అంటే అమ్మో ఎక్కడో అనేవాళ్ళు, గచ్చిబౌలి అంటే అది ఎక్కడో అనేవాళ్ళు. ఇప్పుడు ISB ప్రాంతం ఉందనుకోండి, అసలు ఈ ఓల్డ్ బాంబే హైవే కన్ను శంకరపల్లి రోడ్డుకి మధ్యలో కనెక్షనే ఉండేది కాదు చాలా చోట్ల. ఇప్పుడు చాలా కనెక్షన్స్ వచ్చేసినాయి. అందువల్ల ఏంటి అంటే ఎప్పుడైతే సరే మనకి ఇంటర్నల్ రోడ్స్ డెవలప్ అవుతాయో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో, ఎప్పుడైతే ప్రజలు ఉండటానికి ఇష్టపడతారో, ఎప్పుడు ఉపాధి ఉంటేనే ఉండటానికి ఇష్టపడతారు, అప్పుడు మంచి భూమి వస్తుంది. నెక్స్ట్ డెస్టినేషన్ మటుకు షాద్ నగర్ అని చెప్పుకోవడానికి మనం ఏమీ ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.